డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీలో ప్రయోజనాలు చూపిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నం తుర్లవాడలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన అనంతరం లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్లో జీ అంటే గూగుల్ అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ ప్రాజెక్టు తెచ్చిందెవరని గూగుల్ని అడిగితే చంద్రబాబు పేరే చెప్తోందని అన్నారు. తమది గూగుల్ అయితే వైసీపీది గొడ్డలి అని విమర్శించారు. లోకేష్ వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. పార్వతి, మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో అయితే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇదే సందర్భంలో ఏపీలో ప్రయోజనాలు చూపిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే ఏదైతే వైజాగ్ ఉందో వైజాగ్ లో జీ అంటే గూగుల్ అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ ఘాటైన పదాలు చెప్పుకొచ్చారు. ఇవాళ నుంచి వైజాగ్ ముఖ చిత్రం మారిపోతుందని చెప్పారు. వైసీపీ పాలనలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారని మరోసారి ఆరోపించారు. తమది గూగుల్ అయితే వైసీపీది గొడ్డలని, గూగుల్ గొడ్డలి బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ సినిమా డైలాగులు చెప్పిన మాదిరిగా వ్యాఖ్యానించారు. నమో అంటే నాయుడు మోదీ అని మంత్రి లోకేష్ అభివర్ణించారు. పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తుందని ఉద్ఘాటించారు. అయితే లోకేష్ మాట్లాడినంతసేపు కూడా కొన్ని చలోక్తులు విసురుతూ ఏదైతే వైజాగ్ అంటే జీ గూగుల్ అని, లేదంటే తమది గూగుల్ వైసీపీది గొడ్డలు బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలకృష్ణ సినిమాలో చెప్పిన మాదిరిగా డైలాగులు చెప్పడం కానీ, ఈ నమో అంటే నాయుడు మోదీ అని ఇటువంటి డైలాగులన్నీ కూడా ఔత్సాహికులను ఉత్సాహపరుస్తూ తమదైన శైలిలో కొంచెం డిఫరెంట్ గా తన వ్యాఖ్యల్ని చేస్తూ లోకేష్ అక్కడ అలరించారని చెప్పుకోవచ్చు. పార్వతి.